శ్రీరామ జయం. ఆర్థికపరమైన చిక్కులు తొలగించుకోవాలి, లక్ష్మి అనుగ్రహం ఉండాలి, ఇంట్లో అవసరానికి తగినంత మేరకు ధనం అందుబాటులో ఉండాలి, ధనాన్ని జాగ్రత్త చేసే నిమిత్తమై ఒక బీరువా కూడా ఉండాలి. బీరువా ఉంటే సరిపోదు సుమా, ఆ బీరువా ఏ వైపులో ఉండాలి, తలుపులు ఎలా ఉండాలి, బీరువా అమరిక ఏ విధంగా మనకు ప్రయోజనాన్ని చేకూరుస్తుంది, బీరువాలో ఉంచదగినటువంటి ధనంతో పాటుగా ఇతర వస్తువులు ఏమైనా ఉన్నాయా, బీరువాలు ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదా, ఇలాంటి అనేక సందేహాలు మనకు కలుగుతూ ఉంటాయి. సామాన్యంగా గృహయోగంలో ధనం మనకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి అంటే ఆ ఇంటిలో బీరువా నైరుతి దిగ్భాగంలో ఉండాలి. ఈ నైరుతి దిగ్భాగంలో కూడా దక్షిణ నైరుతి ఇది మొదటి ప్రాధాన్యం. అంటే నైరుతి దిగ్భాగంలో దక్షిణ వైపుగా ఉండే గోడకు ఆనించి అమర్చి పెట్టినటువంటి ఆ బీరువా తలుపులు తెరిచినప్పుడు ఆ తలుపులు మనం ఇలా బయటికి తెరుస్తాం కనుక ఉత్తరం వైపు తెరిచినట్లుగా ఈ అమరిక ఉంటుంది. ఇది మొట్టమొదటి స్థితి. ఇలా కాకుండా నైరుతి దిగ్భాగంలో బీరువా ఉంచవచ్చు, పడమర గోడకు కూడా అమర్చుకొనవచ్చు. అలాంటి సమయాలలో ఆ తలుపులు తూర్పు వైపుగా తెరుచుకుని ఉంటాయి. ఇది శ్రేష్టం. మొదటి దిశ, మొదటి ప్రధాన అనుకున్నప్పుడు ప్రాధాన్యత ఉత్తరం వైపుగా తెరిచే తలుపులు, రెండవ ప్రాధాన్యత అనుకున్నప్పుడు తూర్పు వైపుగా తెలుసుకునే తలుపులు అంటుంది వాస్తుశాస్త్రం. ఉత్తరం వైపుగా తెరిచే తలుపులు ఉన్నటువంటి ఆ బీరువాలో ఎల్లప్పుడూ ధనం నిలవగా ఉంటుంది. తూర్పు వైపుగా ఉండేటటువంటి బీరువా తలుపులలో ఆ బీరువాలో ఎల్లప్పుడూ కూడా శాంతి, ప్రసన్నత, ఉద్విగ్నతా భావాలు లేకుండా నగదు నిలవ ఉంటుంది. ఉత్తరం వైపు బీరువాలో ఆస్తులు లేక స్థిరచరాస్తులకు సంబంధించిన కాగితాలు, బంగారము లేదా ఇతర విలువైనటువంటి మణులు, రత్నాలు ఉండగా తూర్పు ద్వారం తలుపులతో ఉండేటటువంటి బీరువాలో మట్టుకు ఎప్పుడూ నగదు ఉండడం అనే తేడా మనం గమనించవచ్చు. ఈ రెండు మాత్రమే కాకుండా వాయవ్య దిశలో కూడా నేటి కాలంలో వాస్తుశాస్త్ర నియమాలకు లోబడి తలుపులు ఆ వాయవ్య దిశలో ఉండేటటువంటి బీరువా తలుపులు తెరచినప్పుడు దక్షిణం వైపుగా తెరుచుకుంటాయి. మనం డబ్బు పెట్టే ఆ మన చెయ్యి ఉత్తరం వైపుగా వెళుతుంది కనుక అందులో ఉండే డబ్బు మనకు ప్రయోజనాన్ని ఇస్తుంది అనే సూత్రం కూడా మనం గమనిస్తున్నాం. అనేకములుగా ఈ వాస్తుశాస్త్రం వృద్ధి పెంపొందింపబడుతున్నటువంటి నేటి తరుణంలో వాయవ్య దిశలో ఉండేటటువంటి బీరువా ఎల్లప్పుడూ ఆ గదిలో ఉండేటటువంటి పడక మంచం లేదా నిద్రించే నిమిత్తమే వినియోగించేటటువంటి శయ్య ఆ ప్రమాణంలోనే ఉండాలి. అంతకంటే పెద్దదిగా ఉండే ఆల్మేరా బీరువా పడక గదిలో ఉండరాదు. ఇలా చిన్నదిగా టీపాయి ప్రమాణంలో ఉండేటటువంటి బీరువా మనం వినియోగించేటటువంటి పక్షంలో అలాంటి దానిని వాయవ్యం వైపు తప్పక ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే ఈ వాయవ్యం వైపు పెట్టేటటువంటి ఆ చిన్న బీరువాలో ఉండే కరెన్సీ ఎప్పుడూ నగదు రూపంలో ఉండదు. తెలియకుండానే మనం ఆ నగదును ఇతర పథకాలలో, ఇతర సందర్భాలలో మనం వినియోగిస్తూ లోహాలుగా లేదా స్థిర ఆస్తులకు సంబంధించిన కాగితాలుగా మార్చి ఆ బీరువాలలో భద్రపరుచుకుంటూ ఉంటాం. తెలియకుండానే వాయవ్యం వైపులో ఉండేటటువంటి ఈ చిన్న బీరువా, లాకర్ ఇలాంటి వాటిలో పెట్టేటటువంటి ధనం ఖర్చు అవుతూ ఉంటుంది, కానీ స్థిర ఆస్తి రూపంలో పరిణమిస్తూ ఉంటుంది. బీరువాకు సంబంధించి గుర్తుంచుకోవాల్సిన అంశం ప్రధానమైనది ఏమిటి అంటే ఎల్లప్పుడూ రెండు తలుపులు ఉండాలి. ఒకవేళ ఒకే తలుపు ఉన్నప్పుడు ఒకే తలుపుగా ఉండే బీరువా మనం వినియోగించేటట్టయితే ఆ చిన్నపాటిది ఆ తలుపు ఎప్పుడు కుడి చేతి వైపుగా తెరుచుకునేదిలాగా ఉండాలి. ఇంకా ప్రధానమైన విషయం ఏమిటి అంటే ఇంటిలో ఇలా ధనం నిల్వ చేసే నిమిత్తమే వినియోగించేటటువంటి బీరువా ఏదైనా తెచ్చినప్పుడు దానిలో ఎప్పుడూ ఖాళీ ఉండకుండా మనం చూసుకోవాలి. డబ్బు, విలువైన లోహాలు, వస్తువులు, లక్ష్మీదేవి చిత్రపటం,
వీటితో పాటుగా తప్పనిసరిగా అందులో ఉంచవలసిన వస్తువు గంధం చెక్క. ఏ ఇంటి బీరువాలో గంధం చెక్క భద్రపరచబడి ఉంటుందో ఆ ఇంట్లో ఉండేటటువంటి వారికి సమస్త అవసరాలు తీరే విధంగా నగదు నిల్వలు ఆ బీరువాలో ఎప్పుడూ ఉంటాయి. ప్రధానంగా ఆ బీరువా బయట అందరికీ దృష్టి కనిపించే విధంగా ఓంకారం, స్వస్తిక్ ఇలా రాస్తూ ఉంటారు. అలాగే ఆ బీరువా కూడా తలుపు తెరవగానే లోన విద్యుత్ దీపం ఒకటి వెలిగే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఆధునికంగా వచ్చే అవసరాలు, అమరికలు కాగా ప్రధానమైనది మట్టుకు సహజంగా ఆ బీరువాకు అందాన్ని ఇచ్చేటటువంటి గంధపు చెక్క. ఆ ఇంటిలో విలువైన లోహాలు, నగదు ఎప్పటికీ ఉండాలి అంటే ఆ బీరువాలోన సాన రాయి కూడా తప్పనిసరిగా ఉండాలి. సన్నెకల్లు, గంధపు చెక్క ఈ రెండింటిని బీరువాలో తప్పనిసరిగా భద్రపరుచుకుందాం. అనవసరపు వస్తువులతో, అనవసరపు దుస్తులతో ఆ బీరువా నింపిన ఎడల అవసరమైన నగదు పెట్టడానికి ఆ బీరువాలో స్థలం లేకుండా పోయే ప్రమాదము పొంచి ఉంటుంది. వీలైనంత ఖాళీ స్థలాన్ని కూడా ఆ అలమైరా బీరువాలో ఉండే విధంగా మనం తగిన జాగ్రత్తలు వహించాలి. తెలుసుకుందాం, పాటిద్దాం. మరిన్ని తెలుసుకోవడం కోసం మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.